శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇప్పటికే కొన్ని వందల వేల సార్లు పుస్తకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్ రూపంలో వచ్చిన రామాయణం మరోసారి బాలీవుడ్ నుంచి రానున్న సంగతి తెలిసిందే. భారతీయ చలనచిత్ర చరిత్రలో మొదటిసారి 4,000 కోట్లతో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్గా రామాయణ గురించి నిర్మాతలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో యష్ రావణుడిగా నటించడం అంచనాలు పెంచేస్తోంది. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం రామాయణ పార్ట్ 1 విడుదల ఈ ఏడాది దీపావళికి జరిగిపోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నెలలో వచ్చే తీరాలి. కానీ ఇప్పటిదాకా రామాయణకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్లు మొదలు కాలేదు. ఇంకా 8 నెలల సమయం ఉన్న గ్లోబల్ లెవెల్లో సినిమా జనంలోకి తీసుకెళ్లాలంటే పబ్లిసిటీ ఆషామాషిగా ఉండకూడదు. 2027 ఏప్రిల్లో రిలీజ్ అయ్యే వారణాసి కోసం రాజమౌళి ఆల్రెడీ మహేష్ బాబు టీంతో విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇప్పించారు. టైటిల్ లాంచ్ గ్రాండ్గా హైదరాబాద్లో నిర్వహించారు. ఇవన్నీ బస్కు ఉపయోగపడతాయి. రామాయణ నుంచి అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. దర్శకుడు నితేష్ తివారీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 27 శ్రీరామనవమి వస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా టీజర్ లేదా ట్రైలర్ లాంటిది వదలాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అలాంటి అప్డేట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి లేదు. రంజాన్ వల్ల ఏఆర్ రెహమాన్ అందుబాటులో లేని కారణంగా టీజర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పని కొంత పెండింగ్ ఉందంటున్నారు. బాలీవుడ్లో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న దురంధర్ ది రివెంజ్ రికార్డులను బద్దలు కొట్టే సత్తా రామాయణకే ఉందని ట్రేడ్ నమ్ముతోంది. దానికి తగ్గ హైప్ గ్రౌండ్ లెవెల్లో కనిపించాలి. ఏది ఎలా ఉన్నా శ్రీరామనవమికి ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాలన్న బాధ్యత దర్శక నిర్మాతల మీద ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో విడుదల ప్లాన్ చేసుకున్న రామాయణ పార్ట్ 1 ఇంత స్లోగా ఉంటే పనవ్వదు. పెద్ద రిస్క్ ఉన్న బడ్జెట్ కాబట్టి దానికి అనుగుణంగానే ప్రచారాలు హోరెత్తాలి. వరల్డ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్న రామాయణ మొదటి భాగం ఈ ఏడాది, రెండో భాగం 2028లో ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే షూటింగ్ పూర్తి చేశారు. గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం అవసరం కావడంతో దానికే ఎక్కువ సమయం ఖర్చవుతుంది.